ఆర్య నమస్కారాలు 8/2/1900 నెల్లూరు. ఉష ఏమి చేశారు? హనుమంతరావు, రామానుజాచారి మొదలగు వారు అక్కడికే వస్తారు. శ్రీనివాసన్ మార్చి నెలలో చేరతారు. అందరూ మీ దృష్టి పథంలోనే ఉన్నారు. బహుశ్రద్ధతో ఉన్న ఏనాదిరెడ్డికి ఒక జాబు రాసినాను. ఓళ్ళ రామకృష్ణయ్యప్పను. నెల్లూరు 22/5/1900. బ్రహ్మశ్రీ మహారాజశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రుల వారి సముఖానికి ఓళ్ళ రామకృష్ణయ్య అనేక సాష్టాంగ నమస్కారాలు చేసి చేయంగల విన్నప. ఇక్కడ మన నాటక సభ వారు శాకుంతలం ఇంచుమించుగా పూర్తి చేసి ఉషకు చూస్తున్నారు. 2 నాటకాలు వేస్తే కానీ ఖర్చులు గట్టి రావని అనే కొత్తగా ఉండటంచే కొంత లోకరంజకంగా ఉంటుందని వారి అభిప్రాయం. మీరు ఎప్పుడు వస్తారో దాన్ని వ్రాయాలి. వెంకటశాస్త్రుల వారు సర్వాధ్యక్షులుగా రామకృష్ణయ్య గారు ప్రారంభించిన ఆంధ్ర భాషాభిమాని సమాజం 25 ఏళ్ళు చక్కగా జరిగింది. శాస్త్రుల వారు సమాజం వారి ద్రవ్య విసర్జనలో మాత్రం ప్రవేశించేవారు కాదు. ఈ సమాజం వారు శ్రీ శాస్త్రుల వారి నాటకాలను తప్ప ఇతర ఆంధ్ర నాటకాలు ప్రదర్శింపరాదని, ఇతరుల నాటకాలే కావని శాస్త్రుల వారి కడ సంపూర్ణంగా శిక్ష నుండి వృద్ధి కలుగలుదని, శాస్త్రుల వారు తలంచు వరకు నాటకాలు ప్రయోగింపరాదని కట్టుదిట్టంతో సమాజం నడిపారు. శాస్త్రుల వారు ప్రతి ఏడాది వేసవికాలం సెలవులు నెల్లూరికి వెళ్ళి తమ శిష్యులకు తాము స్వయంగా నేర్పి ప్రదర్శిస్తుండేవారు. 14వ ప్రకరణం మిత్ర వియోగం. శాస్త్రుల వారికి చిరకాలానికి పరీక్షాధికారం రాల. ఎవరినో అడ్డు తగులుతున్న చివరకు 1900 సంవత్సరంలో ఆంధ్రానికి పరీక్షకులయ్యారు. ఓళ్ళ రామకృష్ణయ్య గారు ఒక జాబులో తమ సంతోషాన్ని వెల్లడి చేస్తూ తమ ఎగ్జామినర్షిప్ విషయమై ఇతట మేము ఒక పబ్లిక్ మీటింగ్ చేయాలనుకుని కొంత పని చేసి ఉన్నాం, కానీ గెజెట్లో అది ప్రకటింపబడే వరకు ఏమీ చేయటానికి తొందరపడకూడదని నిలిపి ఉంచారు. అది ఇప్పుడు బయటపడుతుంది. ఎప్పుడు బయటపడు? ఈ మహాయుద్ధంలో మిమ్ములు ఆంధ్రులకే ఏర్పాటు చేయటం కొంత సుగుణమని విరుతులకి శృంగభంగం కలుస్తారు. ఇక్కడ మాకందరికీ తమకు ఎగ్జామినర్ అవ్వడం బ్రహ్మానందంగా ఉంది. చిత్తగించవలను ఇరు విధేయుడు పోండ్ల రామకృష్ణ. కవి పండిత సభకగ్రాసనాధిపత్యం వహించిన వారు శేషగిరి శాస్త్రి గారు. 18 భాషా లక్షణాభిజ్ఞ సార్వభౌముడు. ప్రెసిడెన్సీ కాలేజీ సంస్కృత మహోపాధ్యాయ. ప్రాక్తన ఫైలాలజీ ప్రథమ ప్రవర్తకులు. వెంకటరాయ శాస్త్రుల వారి పాండిత్యం కతంబున పరమమిత్రులయ్యారు. మద్రాసులో వీరివురు ప్రతి సాయంకాలం కలుసుకుంటూ ఉండేవారు. సకల విద్యా విషయాలందరూ సంప్రదించుకుంటున్నారు. వెంకటరాయ శాస్త్రుల వారిని తమ కుదూరు ద్రావిడ సంఘానికి చెందిన వారనే కాక శేషగిరి శాస్త్రుల వారు కుదూరు ద్రావిడు. ముఖ్యంగా వారి పాండిత్యంపై అభిమానం ఉంచి వారి గ్రంథాన్ని పాఠ్యాలయ్యేటట్టుగా ప్రయత్నిస్తున్నారు. నాగానంద నాటకాన్ని పాఠ్యంగా వీరి ప్రోత్సాహం చేతనే పెట్టారు. పరీక్షాధికారం వీరి వలననే వచ్చింది. శ్రీయుతులు 18 భాష దురద్ధరుడు ప్రొఫెసర్ శేషగిరి శాస్త్రుల వారు నన్ను ఎరుక చేసుకొని నాకు మిత్రధేయమై తాముగా ఎత్తించి శ్రీ మిల్లర్ దొరవారిని హెచ్చరించి యూనివర్సిటీ పరీక్షాధికారాన్ని నాకు ఇప్పించారు. ఎవడో కూడా పైరవీ చెయ్యకపోతే బిరుదులు కానీ పురస్కారాలు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు రావు. వెనక శాస్త్రుల వారు 1 సంవత్సరం తమిళకు పరీక్షగా అధికారులయ్యి తమిళంపై అభిమానం లేనందున దాన్ని మానేసి తర్వాత బహుకాలం తర్క వేదాంతానికి తత్వశాస్త్రాధికారి పరీక్షకులుగా కళాశాలలో కొంతకాలం పై శాస్త్రాన్ని బోధించారు. ఈ కాలంలోనే 1900 శాస్త్రుల వారి తండ్రి గారు వెంకటరమణ శాస్త్రుల వారు నిర్యాణం చెందారు. శాస్త్రుల వారికి తండ్రి గారి మరణం
హృదయానికి ఆరని వ్రణం గావించబడింది. బాల్యంలో వారి కడ తాము ఏది పఠింపకపోయిన కొరతను తీర్చుకున్నట్లుగా తాము చదివారు. తండ్రి గారిని శ్లాఘించ శాస్త్రంలో వారి స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణాన్ని వారు కని చూసి శాస్త్రంలో వారి తమ్ములకు మీ అన్న చక్కగానే వ్రాశాడోయ్ అని చెప్పేవరకు శాస్త్రుల గారికి తృప్తి కలగల. అట్లాగే ప్రతాపరుద్రీయాన్ని చూసి తండ్రి గారు హర్షించినది శాస్త్రంలో వారు లోకం హర్షించిన దానికంటే ఎక్కువగా ఆనందించారు. మన శాస్త్రుల వారికి వారి తండ్రి గారి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కొన్ని జాబులు సంస్కృతంలోనే ఉన్నాయి. శాస్త్రుల వారు ఈ దెబ్బ నుండి కొంచెం కొంచెం తేరుకుంటుండగా వారి ఆప్తమిత్రుడు శేషగిరి శాస్త్రులు హఠాత్తుగా వారం రోజుల జ్వరం చేత 52వ ఏట పదము ఈ శాస్త్రుల గారికి పిడుగు దెబ్బ. అప్పుడు వారు సిధా సుధా ప్రవాహం ఉషా నాటకాన్ని స్వతంత్ర రూపకంగా రచించి ముద్రితమైన వెంటనే దాన్ని శేషగిరి శాస్త్రుల వారు కీర్తిమూర్తికి అంకితం ఇచ్చారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రుల వారు నేడు మహామహోపాధ్యాయులు కళాప్రభువులు తమ గౌతమి మహాత్మ్యాన్ని వారికి అంకితం. శ్రీ పోండ్ల రామకృష్ణయ్య గారు ఎక్కువ కాలం జీవించలేదు. టీఎం శేషగిరి శాస్త్రులు ఈయన గదిలో అన్ని ఉదాహరణలు పెట్టింది అమ్మ చూడు, లేకుండా లేదు. ఒక పెద్ద కవర్లో పెట్టింది, జాగ్రత్త లైట్ వేసుకో. నిన్నే సర్దేం అవన్నీ. చిన్నది కావాలంటే ఇక్కడ ఉందిరా రాణి, ఇది వరి కట్ చేపిస్తున్నాను అక్కడ. ఆర్య నమస్కారాలు 22/3/1902. నేను రోగినైనాను, దూరం నడవలేను, ఎండ బాగా సోకకూడదు, ఎలా జీవించగలుగుతాను దిగులుగా ఉన్నది. రాజైశ్వర్యాలు వలసి ఉన్నాయి, ఆర్జన సున్న, కుదురుపాటు చిక్కలేదు, చిత్తచాంచల్యం మెండు, ఇందుచేత పక్షవాయు వచ్చినట్టు తోస్తోంది. ఏది వచ్చినను అనుభవించాల్సింద తప్పదు కదా. విశేషాలు లేవు పోండ్ల శాస్త్రుల వారికి వీరు రాసిన జాబులు దాదాపు 200. వానిలో చివరిది 34/2003 తారీఖు రాయబడి తర్వాత జాబులే. పోండ్ల రామకృష్ణయ్య గారు శాస్త్రుల వారికి ఆప్తమిత్రులై తమ పత్రికను వారి పత్రికగానే జరిపి అనుక్షణం సలహాలు పొందుతుంది. ఆంధ్ర కవి పండిత సంఘ సమరంలో శాస్త్రుల వారికి తోడు నీడగా ఎక్కువ అముద్రిత గ్రంథాలు చక్కగా సంస్కరించి బహుగ్రంథ పరామర్శ పూర్వకాలే విపుల విమర్శలతో ముద్రించారు. 1904 సెప్టెంబర్ 1 నెల్లూరు స్వర్గస్థులై అముద్రిత గ్రంథం చింతామణి నిలిచిపోయి. ఆప్తమిత్రుని మరణం శాస్త్రుల వారికి చాలా హృదయ వేదన కాలం గడవసాగింది. శాస్త్రుల వారు ఐహిక చింతలను మరవటానికి గ్రంథ పఠన రచనలో మునిగిపోయారు. రేపు క్రిస్టియన్ కాలేజీ సంస్కృత పదవి నుండి విరామం.